పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హైదరాబాద్ అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మైత్రివనం దగ్గర నీలగిరి బ్లాక్ భవనంలో చెలరేగాయి మంటలు. ఈ నేపథ్యంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ ప్రాంతమంతా దట్టమైనటువంటి పొగ కమ్ముకుంది. ఇక 4వ అంతస్తులో చిక్కుకున్నటువంటి విద్యార్థుల్ని రక్షించేందుకు అక్కడ ప్రయత్నాలు కష్టతరమవుతున్నాయి. విద్యార్థులను అతి కష్టం మీద కాపాడుతున్నారు రెస్క్యూ టీం. మొత్తం మీద అక్కడ భారీగా కూడా అక్కడ ఉన్నటువంటి జనాలు భారీ సంఖ్యలో మనకు కనబడుతున్నటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాం. ఒక్కసారిగా మైత్రివనంలో ఉన్నటువంటి నీలగిరి బ్లాక్లో మంటలు ఎగిసిపడుతున్నటువంటి వైనం కనబడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ అగ్ని ప్రమాదానికి గల కారణం మాత్రం కొంతవరకు సస్పెన్స్గానే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మైత్రివనం దగ్గర మాత్రం దట్టమైనటువంటి పొగలు కమ్ముకుంటున్నాయి. నిరంతరం సాఫ్ట్వేర్లో వివిధ కోర్సులు నేర్చుకోవడానికి భారీగా విద్యార్థులు అక్కడికి చేరుకుంటూ ఉంటారు. మైత్రివనంలోని వందల సంఖ్యలో ఇన్స్టిట్యూట్స్ మనకు కనబడుతూ ఉంటాయి. కానీ ఈ మైత్రివనంలో ఉన్నటువంటి నీలగిరి బ్లాక్లో కూడా భారీ స్థాయిలో కూడా మంటలతో పాటుగా పొగ కూడా దట్టంగా అక్కడ కమ్ముకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. లోపల విద్యార్థులు ఉన్నటువంటి సిచ్యువేషన్. సో వారిని రక్షించేందుకు రెస్క్యూ టీం అహర్నిశలు శ్రమిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, అసలు అగ్ని ప్రమాదానికి ప్రధానంగా కారణం ఏంటి? సో వందల సంఖ్యలో ఇన్స్టిట్యూట్స్ కనబడుతుంటాయి, నిరంతరం అక్కడ విద్యార్థులు వస్తూనే ఉంటారు సాఫ్ట్వేర్ కోర్సులకు సంబంధించి. సో అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా హైదరాబాద్ అమీర్పేటలో మైత్రివనం అంటే అందరికీ తెలిసిన విషయమే. అక్కడ ముఖ్యంగా ఎప్పుడు రద్దీగా ఉండే ఈ ప్లేస్, ఇక్కడ ఇన్స్టిట్యూట్ మొత్తం కూడా హైదరాబాద్ లో మెయిన్ గా ఈ ఇన్స్టిట్యూట్ కి సంబంధించి మొత్తం ఏదైతే ఈ పెద్ద ఎత్తున ఇక్కడ కోచింగ్ సెంటర్లు ఉంటాయి. ఈ కోచింగ్ సెంటర్లకు సంబంధించి కూడా ఇక్కడ రోజు స్టూడెంట్స్ వస్తూ పోతూ ఉంటారు. అదే క్రమంలో ఈ రోజు ఈ ఘటన జరగడానికి మెయిన్ కారణం కూడా ఏదైతే ఈ నీలగిరి అపార్ట్మెంట్ నీలగిరికి సంబంధించినటువంటి ఏదైతే ఈ బ్లాక్ ఉందో ఆ బ్లాక్ లో ఒక్కసారిగా కింద ఉన్నటువంటి ప్యానెల్ లో షార్ట్ సర్క్యూట్ అయింది అంటూ కూడా తెలుస్తోంది. ప్రాథమిక దర్యాప్తులో అయితే ఇది తెలుస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మొత్తం 4వ ఫ్లోర్ లో ఈ మొత్తం కూడా ఈ వ్యవహారం అంతా జరిగిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా మంటలు రావడంతో 4వ అంతస్తులోని కోచింగ్ సెంటర్లలో ఉన్నటువంటి పలు విద్యార్థులు దట్టమైన పొగ లోపల చిక్కుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది పెద్ద ఎత్తున వెంటనే చేరుకున్నాయి. దాదాపు అమీర్పేటలోని 3 ఫైర్ ఇంజన్ కూడా వెంటనే హుటాహుటిన అక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. సో అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగనప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఈ దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు విచారణ వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకు ఇలా జరిగింది ఏంటి అనేది కూడా ఒకవైపు చర్చనీయాంశం. సతీష్, లోపల ఎవరైనా విద్యార్థులు ఉన్నారో? ఎందుకంటే లోపల వందల సంఖ్యలో ఇన్స్టిట్యూట్స్ ఉంటూ ఉంటాయి. సో కాబట్టి జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఎవరైనా ఉన్నారో? డెఫినెట్ గా ఈ ఘటన జరిగినప్పుడు నీలగిరి బ్లాక్ లో కోచింగ్ సెంటర్ లో దాదాపు 200 మంది విద్యార్థులు చిక్కుకున్న పరిస్థితి అయితే ఉంది. అగ్నిమాపక సిబ్బంది కొన్ని నిచ్చెనల సహాయంతో వారందరినీ కూడా కిందికి దింపేశారు. ప్రస్తుతం అందరూ కూడా సేఫ్ గా ఉన్నారు. జస్ట్ ఇప్పుడే ఇదంతా కూడా క్లియర్ అయింది. సో ట్రాఫిక్ కూడా అక్కడ కొంచెం నెమ్మదిగా కదులుతా ఉన్న పరిస్థితి కనబడుతోంది. సో ముఖ్యంగా వెంటనే స్పందించినటువంటి సిబ్బంది కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వెంబటే స్పందించారు. సిపి అవినాష్ కూడా ఇప్పుడే ప్రస్తుతం ఆయన మాట్లాడారు. దాదాపు అందరినీ కాపాడాము. సో ఎవరికి కూడా ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి అయితే ప్రస్తుతం మేము షార్ట్ సర్క్యూట్ ఏదైతే ఉందో గ్రౌండ్ ఫ్లోర్ లకు సంబంధించినటువంటి ప్యానెల్ లో దాన్ని చూస్తా ఉన్నాము. సో ముఖ్యంగా ఇక్కడ విద్యార్థులు చాలా మంది కూడా ఏదైతే ఆ పొగకు సంబంధించి కూడా చాలా మంది అవస్థతకైతే గురయ్యారని తెలుస్తోంది. వారందరినీ హుటాహుటిన హాస్పిటల్ కి అయితే పంపించారు. హాస్పిటల్ కి పంపించి ట్రీట్మెంట్ అయితే జరుగుతుందని అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా సతీష్, ఆ మంటలు అంటే ఆ బ్లాక్ కి నీలగిరి బ్లాక్ కి వ్యాపించినటువంటి మంటలు ఇతర బ్లాక్ లకు వ్యాపించకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అక్కడ? ముఖ్యంగా రెస్క్యూ టీం వచ్చింది. ఫైర్ ఇంజన్ల సహాయంతో దాదాపు 3 ఫైర్ ఇంజన్లు వచ్చాయి. ఫైర్ ఇంజన్ల సహాయంతో కూడా మొత్తం మంటలను అయితే మొత్తం కంట్రోల్ చేశారు. 4వ ఫ్లోర్ లో మొత్తం ఫైర్ ఇంజన్ కి సంబంధించినటువంటి వాటర్ తో మొత్తం కూడా దాన్ని ఆర్పే ప్రయత్నం చేశారు. అవి మంటలు కూడా ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఇక్కడ సిచ్యువేషన్ అంతా కూడా ప్రస్తుతానికి అయితే కంట్రోల్లో ఉంది. దాదాపు 200 మందికి పైగా విద్యార్థులు అక్కడ ఉండడం, ఒక్కసారిగా ఈ ఘటన జరగడం, ఎందుకంటే కొంత అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి ఈ సిచ్యువేషన్ లో ఎవరికి ఏం కాలేదనేది కూడా ప్రస్తుతం తెలుస్తుంది. ఎందుకంటే మనం గతంలో చూసినాం, నాంపల్లి ఇష్యూ కావచ్చు, ఏదైతే ఈ పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, ఇట్లాంటి జరిగిన తరాల్లో మొన్న
ఎస్ఎస్ఎల్ ఫారెన్సిక్ ల్యాబ్ సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఇట్లాంటి ఘటన పెద్ద ఎత్తున జరిగితే మాత్రం భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేది, ఆస్తి నష్టం జరిగి ఉండేది అని పోలీసులు ప్రాథమికంగా అయితే చెప్తా ఉన్నారు. సో మరి ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తా ఉన్నారు. సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. హైదరాబాద్ అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మైత్రివనం దగ్గర నీలగిరి బ్లాక్ భవనంలో చెలరేగాయి మంటలు. ఈ నేపథ్యంలో ఎగిసిపడుతున్నటువంటి మంటలను, అదేవిధంగా భారీగా కమ్ముకుంటున్నటువంటి పొగను కూడా అదుపులో చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇక 4వ అంతస్తులో విద్యార్థులు చిక్కుకొని ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక విద్యార్థులను అతి కష్టం మీద కాపాడుతున్నారు రెస్క్యూ టీం. సో అక్కడ భారీగా పొగ దట్టంగా కమ్ముకున్నటువంటి విజువల్స్ని కూడా మనం చూస్తున్నాం. సో భారీ స్థాయిలో విద్యార్థులు కూడా అక్కడ చేరుకుంటూ ఉంటారు. నిరంతరం సాఫ్ట్వేర్ కోర్సుల కోసం అక్కడికి వస్తూ ఉండేటువంటి విద్యార్థులు, అక్కడ నేర్చుకునేటువంటి విద్యార్థులతో అమీర్పేటలో ఉన్నటువంటి మైత్రివనం అందరికీ సుపరిచితమైందే. సో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డం మాత్రం కొంతవరకు ప్రకంపలు రేపినటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం సిచ్యువేషన్ సాధారణ స్థితిలోనే ఉన్నట్లుగా అర్థమవుతుంది. సో అక్కడ రెస్క్యూ టీం కూడా లోపల చిక్కుకున్నటువంటి విద్యార్థులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఫైర్ మెజర్స్ని బిల్డింగ్ పాటించిందా అనేటువంటి వైనం కూడా ఇక్కడ మరోసారి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అట్ ద సేమ్ టైం రెస్క్యూ సిబ్బంది మాత్రం బయట నుంచి లోపలికి నిచ్చెనల సహాయంతో వెళ్ళడం, సో అక్కడ చిక్కుకున్నటువంటి వారిని బయటికి తీసుకురావడం, లోపల ఎగిసిపడుతున్నటువంటి మంటలను ఆర్పేటువంటి ప్రయత్నం చేయడం, పక్కనున్నటువంటి ఇతర ఇన్స్టిట్యూట్లకి, ఇతర బ్లాక్లకి ఆ మంటలు అంటుకోకుండా ఎక్కడికక్కడ దాన్ని కంట్రోల్ చేయడం, అక్కడ ఉన్నటువంటి ఏరియా మొత్తాన్ని కూడా వారి ఆధీనంలోకి తీసుకోవడం మాత్రం ఆ ప్రక్రియను ప్రారంభించినటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాం.